ఒకే ఎపిసోడ్ లో భగవద్గీతలోని ఇన్ని శ్లోకాలు మనకు చెప్తున్నాయి. శ్రీయ వెనక్కి వచ్చి అది కాదండి, అసలు విషయం ఏంటంటే అని ప్రతిదానికి తగుదనమ్మా అని ముందుకు వస్తుంది. పక్కోడు నీ ఆట నువ్వు వాడట్లేదు, పక్కోడు ఆట ఆడుతున్నావు. నాగార్జున గారు క్లాస్ స్పీకర్ ఏమని పీకారు, నీ ఆట నువ్వు వాడు, పక్కోడు ఆట నీది కాదు. శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మా సునిశ్చితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మమే నిర్వర్తించడమే అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించడం మంచిదే, కానీ ఇతర మార్గంలో ఇతర ధర్మం అనుసరించడం ప్రమాదకరమైనది. శ్రీజాకి చెప్పాడు కదా, నీ పని నువ్వు చెయ్యి, అది తప్పుగా అయినా సరే పర్వాలేదు, నీ ధర్మంలో నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, తప్పులేదు. నీ ధర్మంలో నీ ఆటలో నువ్వు ఫెయిల్ అవ్వు, పక్కన ఆట ఆడి గెలిపించినా సరే గెలిచినా సరే అది నీది కాదు, నీకు ప్రమాదకరమైనది. ఇదే కదా నాగార్జున గారు చెప్పారు. ఎందుకు ఈ శ్లోకాన్ని అక్కడ మీరు ఎందుకు చూడట్లేదు? ఎందుకంటే భగవద్గీతను మీరు చూడట్లేదు, మీరు చూస్తున్నవి వేరే వేరే ఛానల్స్ చూస్తారు, ట్రిపుల్ ఎక్స్ ఛానల్స్, అందుకే అక్కడ అవే చూస్తారు.